జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అయోధ్య ధాములో మనం ఎక్కడున్నాము అంటే కనక భవన్ లో ఉన్నాం. ఏమిటి కనక భవన్? ఏంటి ఇంత వైభవం? ఏమిటి కనక భవనానికి అయోధ్యలో అంటే, మన సీతమ్మకు రామచంద్రుడికి జనకపురిలో కళ్యాణం అయింది. జనకపురిలో కళ్యాణం కాగా సీతారాములు ఇక్కడకు అయోధ్యకు వచ్చారు. రాగానే కొత్త కోడలు మామగారికి అత్తగారులకి వంట చేసి వడ్డించాలన్నమాట. అలా దశరథ చక్రవర్తికి, కౌసల్యమ్మకు, సుమిత్రమ్మకు, కైకమ్మకు వంట చేసి లక్ష్మీదేవి గారైన సీతమ్మ గారే ప్రేమగా చేసి వడ్డించారు. దానికి కానుకగా దశరథ చక్రవర్తి ఇప్పటి వరకు నా కొడుకు దాశరథిగా పిలవపడ్డాడు. నేటి నుంచి సీతే నా రామచంద్రుడికి పేరేంటో తెలుసునా? సీతారామ అని కానుకగా ఇచ్చాడు సీతమ్మకి. కౌసల్యమ్మ, అదేవిధంగా సుమిత్రమ్మ సీతమ్మ కోసంగా రకరకాల ఆభరణాలు, వస్త్రాలు, పట్టు పీతాంబరాలు ఇవన్నీ కానుకగా ఇచ్చారు. మరి కైకమ్మ ఏమిచ్చారో తెలుసునా? చాలా ప్రేమ రామచంద్రుడంటే మన కైకమ్మకు. ఎంత ప్రేమ అంటే కౌసల్యమ్మ కన్నా కూడా ఎక్కువసేపు కైకమ్మ దగ్గరే పెరిగాడట మన రామచంద్రుడు. కైకమ్మకు రామచంద్రుడంటే అంత ప్రాణం. ఆఖరికి పట్టాభిషేకం అన్నప్పుడు కూడా కైకమ్మ చాలా ఆనందపడింది. నా రామచంద్రుడికి పట్టమట, నా రామచంద్రుడికి పట్టాభిషేకమట. అంత ప్రేమ రామచంద్రుడికి కైకమ్మ అంటే, కైకమ్మకు రామచంద్రుడంటే. కనుక కొత్త కూడలైన సీతమ్మకు ఏమి కానుకగా ఇచ్చిందో తెలుసునా సీతమ్మకు కైకమ్మ గారు కనక భవన్. కనక భవన్ అంటే బంగారంతో తయారు చేయించిన ఈ పెద్ద భవంతిని కానుకగా సీతమ్మకు ఇచ్చారు మన కైకమ్మ గారు. రామచంద్రుడికి కళ్యాణ సమయములో ఉన్న వయస్సు 12 సంవత్సరాలు, సీతమ్మకి 6 సంవత్సరాలు. ఇక్కడ 12 సంవత్సరాలు ఆనందంగా అన్యోన్యంగా వేంచేస్తున్నారు సీతారాములు. కనుక అద్భుతమైన ఆస్థానం కనక భవన్. ఈసారి అయోధ్యకు వచ్చినప్పుడు తప్పకుండా కైకమ్మ గారు సీతమ్మకు బహుకరించిన కనక భవనాన్ని సేవించండి. బాలరామచంద్రుడు, బాల సీత, తర్వాత పెద్ద రామచంద్రుడు, పెద్ద సీత, ఇలా 4 మూర్తులతో వేంచేసి ఉంటారు ఈ కనక భవనంలో. జై బోలో సీతారామన్కి జై, జై బోలో కైకమ్మకి జై, జై బోలో దశరథ మహారాజ్కి జై, జై బోలో కనక భవన్ కి జై, జై బోలో వాల్మీకి మహర్షికి జై. జై శ్రీమన్నారాయణ. అక్క ఫోటో చిన్న బాలరాముడు, బాలసీతమ్మ, పెద్ద రాముడు, పెద్ద సీతమ్మ.